ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. హాయ్, హలో, నమస్తే. నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది. గ్రాండ్గా రిచ్గా కనిపించాలి అంటే ప్రతి ఒక్కరి చాయిస్ బంగారం. అయితే పెరుగుతున్నటువంటి బంగారం ధరలతో ఎంత డబ్బు పెట్టినా అతి తక్కువ బంగారం మాత్రమే వస్తోంది. దానికి అడ్జస్ట్ అవ్వాలి, కాంప్రమైజ్ అవ్వాలి. బట్ అలాంటి ఆప్షన్ ఏదీ లేకుండా ముకుందా జ్యువెలర్స్ బెస్ట్ డెస్టినేషన్గా నిలుస్తోంది. ఎందుకు? లెస్ ఎక్స్పెన్స్తో మోర్ సేవింగ్స్. అతి తక్కువ వెయిట్తోనే హెవీ జ్యువెలరీ కలెక్షన్ అనేది ముకుందా జ్యువెలర్స్ ప్రత్యేకత. సో లాంగ్ చైన్స్ తర్వాత మనం పర్టికులర్గా ఫోకస్ పెట్టేది వడ్డానాలకు సంబంధించి. వడ్డానాల్లో ఇప్పటిదాకా మనం ముకుందా జ్యువెలర్స్కి సంబంధించి ఎక్స్క్లూజివ్ కలెక్షన్లో లైట్ వెయిట్ హెవీ ఇంట్రికేట్ వర్క్ ఉన్నటువంటి లాంగ్ చైన్స్ చూసిన తర్వాత మనం ఫోకస్ పెట్టాల్సింది వడ్డానాల మీద. ఇప్పటికే ముకుందా జ్యువెలర్స్ అనగానే మనకు తెలుసు 2-in-1 ఉంటాయి, లేకుంటే దాన్ని మల్టిపుల్ యూజెస్ చేసుకోవడానికి మనం కస్టమైజేషన్ కూడా మనం చేసుకోవచ్చు. అండ్ వడ్డానంలో ఉన్నటువంటి ఒక ఫీచర్ మోస్ట్ అట్రాక్టివ్గా కనిపించింది. అండ్ వెరీ ఫస్ట్ నేను ఎందుకు దీన్ని చూస్ చేసుకున్నాను అంటే, ఇక్కడ మనకి వడ్డానంలో కనిపిస్తున్నటువంటి ఈ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఇది డిటాచబుల్. దీన్ని డిటాచ్ చేస్తే లాంగ్ చైన్లో పెండెంట్గా కూడా యూస్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ చోకర్ లాగా ఈ జస్ట్ దీన్ని మాత్రమే, ఈ మిడిల్ పార్ట్ని మాత్రమే పెట్టుకొని చోకర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. లేదు వద్దు అనుకుంటే దీన్ని యాజ్ ఇట్ ఈజీగా వడ్డానం కింద కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్గా ఈ వడ్డానానికి సంబంధించి చూసుకుంటే సీజర్స్ ఉన్నాయి, మధ్యలో ఎమరాల్డ్ ఉంది, అండ్ పెర్ల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా ముకుందా జ్యువెలర్స్ సోమాజిగూడ బ్రాంచ్లో ఉన్నటువంటి ఇతర వడ్డానం కలెక్షన్స్ గురించి తెలుసుకుందాం. మనతో పాటుగా ఉన్నారు గణేష్. హలో గణేష్. హలో మ్యామ్. సో నేను చెప్పింది కరెక్టేనా? అంతేనా? సో ఇది చూడగానే నాకు అలాగే అనిపించింది. 100% రైట్ మ్యామ్. యా, ఇది వచ్చేసి మనకి కంప్లీట్ ఘాట్ వర్క్మెన్షిప్ లో ఉంది. అండ్ పికాక్స్ అండ్ రామ్ పరివార్ లాకెట్ వస్తుంది దీనికి. మీరు చెప్పిన విధంగానే ఇది మల్టీపర్పస్ వైజ్ గా యూస్ చేసుకోవచ్చు. చౌకర్ లా యూస్ చేసుకోవచ్చు, హారానికి బీట్స్ చైన్స్ లో ఉన్న ఇది లాకెట్ లా యూస్ చేసుకోవచ్చు, అండ్ ఆల్సో యాజ్ యూజువల్ గానీ వడ్డానం లాగా కూడా యూస్ చేసుకుంటూ ఉండొచ్చు దీన్ని. ఒకవేళ కావాలి అనుకుంటే దీన్ని సేమ్ డిటాచ్ చేసి చిన్న పిల్లల కోసం కూడా దీన్ని అదే వడ్డానంగా యూస్ చేయొచ్చు, పెద్దవాళ్ళు కాకుండా. థ్రెడ్స్ వైజ్ యూస్ చేసుకోవచ్చు, లేదా బ్లాక్ చైన్ యూస్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలకి కూడా మోపు లాగా ఏదైనా లాకెట్ లాగా యూస్ చేసి వడ్డానం లాగా కూడా పెట్టేయచ్చు పిల్లలకి. సో ఇది రామ్ పరివార్కి సంబంధించి. అండ్ యూజువల్గానే వడ్డానాలు అనగానే మధ్యలో కనిపించేటువంటి మిడిల్ పార్ట్ చాలా హెవీగా ఉంటుంది. అందులో ఈ మధ్య కాలంలో దేవుళ్ళ రూపాలని పెట్టడం అనేది చాలా స్పెషల్గా కనిపిస్తోంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి గణేష్ ఇది కంప్లీట్గా ఎమరాల్డ్స్ అండ్ సీజర్స్ కాదు, ఇది మోజోనైట్స్. మోజోనైట్స్ అంటారు. లక్ష్మీదేవి కనిపిస్తోంది అండ్ పీకాక్ వర్క్ అనేది ఎక్కువగా ఉంది. ఇదేంటి మరి మిగతా వాటిలాగా దగదగ బంగారం అలా మెరిసిపోతూ కనిపించట్లేదు నాకు? సో ఇది వచ్చేసి పర్టికులర్ గా కొన్ని స్పెషల్ ఐటమ్స్ మేడం, విక్టోరియన్ కలెక్షన్ వైజ్ ఉంటుంది. సో ఇవన్నీ మోజోనైట్స్ అండ్ సీజెడ్స్ కాంబినేషన్స్ లో, పీకాక్ కాంబినేషన్స్ లో యూస్ చేస్తూ ఉంటారు. సో ఇదంతా విక్టోరియన్ ప్యాటర్న్ మేడం. సో విక్టోరియన్ ప్యాటర్న్ అంటే మనకి ట్రెండీగా ఉండడం, మోడర్న్ గా ఉండడం, అండ్ మనకి ఎలా అయితే వడ్డానం అనగానే మనకి లుక్ అనేది వస్తూ ఉంటుంది ఏదైనా కానీ. నార్మల్ యూజువల్ గా ఎల్లో గోల్డ్ ఏదైతే వడ్డానాలు అయినా కానీ ఏదైనా ఉంటుంది, ఇది విక్టోరియన్ కొంచెం బ్లాకిష్ షేడ్ లో ఉంటుంది. చాలా ట్రెండీగా కూడా ఉంది మేడం ప్రెసెంట్. సో మనకి తగ్గటువంటి ఒక ట్రెడిషన్ని కంటిన్యూ చేయడం, ట్రెండీగా ఉండడం, ఇప్పటి టేస్ట్కి తగ్గట్టుగా దాన్ని డిజైన్ చేయడం అనేది ఇంకో ప్రత్యేకత. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక వెరైటీ లక్ష్మీదేవి అండ్ గరుత్మంతుడు కూడా ఉన్నారా ఇందులో? వావ్. సో క్రియేటివిటీకి హద్దు అంటూ ఏం లేదు. మనం ఎంతలా ఇమాజిన్ చేస్తూ ఉంటానో అంతలా క్రియేటివ్ వర్క్ అనేది కూడా కనిపిస్తుంది. గణేష్, దీనికి ఉన్న స్పెషల్ 3D వర్క్ లో వస్తుంది మేడం ప్రతిదీ. మీరు అన్నట్టుగానే ఏనుగులు, లక్ష్మీదేవి అండ్ గరుడతో వస్తుంది మనకి. ఇది పర్ల్స్ అండ్ నక్షి గోల్డ్ బాల్స్ కాంబినేషన్స్ లో వస్తుంది మేడం. కంప్లీట్లీ ఘాట్ వర్క్ మెన్షిప్ 3D వర్క్ ఇది. సో ఎంత దూరం నుంచి చూసినా గానీ ప్రతిదీ ఇన్ డీటెయిలింగ్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇది దాని స్పెషాలిటీ వచ్చేసి. సో ఇంట్రికేట్ వర్క్ అనేది కనిపించడం. యూజువల్ గానే మనకి గరుత్మంతుడు, గరుడ పక్షి అని అంటాము. అంత పెద్దగా మనకి జ్యువెలరీ కలెక్షన్స్ లో ఎక్కువ కనిపించదు. కాకపోతే ఈ వడ్డానంలో ఇది కనిపించడం అనేది. లక్ష్మీదేవి రూపాలు కూడా ఉన్నాయి, చాలా చిన్న చిన్న రూపాలు ఉన్నాయి, పంచలక్ష్ములు కనిపిస్తున్నారు ఇక్కడ. అండ్ ఎంత డీటెయిల్డ్ వర్క్ అనేది ఉంది అంటే చాలా జాగ్రత్తగా
క్రాఫ్ట్మెన్షిప్ అంటారు, చాలా ఇంట్రికేట్ వర్క్ చేస్తే తప్ప ఇలాంటిది కనిపించదు. అండ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా దేవీ దేవతల రూపాలని పెట్టడం అనేది, ఇక్కడ రాధాకృష్ణుల రూపాలు ఉన్నాయి. రాధాకృష్ణుడు అనగానే మనకు బృందావనం గుర్తొస్తుంది. బృందావనం అనగానే అక్కడ ఉన్నటువంటి పశు పక్షులు ఇవన్నీ కనిపిస్తాయి కదా, దానికి తగ్గట్టుగా డీల్స్ కనిపిస్తున్నాయి, పీకాక్స్ కనిపిస్తున్నాయి. దీని వర్క్ ఏంటి అసలు? సో ఇది కూడా యాజ్ యూజువల్ ఇది మనకి ఘాట్ వర్క్మెన్షిప్ లోనే వస్తుంది మేడం, రాధాకృష్ణ వడ్డానం వైజ్ గా వస్తుంది. ఓకే, దీనికి యూజ్ చేసే పట్టికి ఇదన్నీ ప్రీషియస్ స్టోన్స్ మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాం. ఈ రష్యన్ ఎంబ్రాల్స్ అండ్ పర్ల్స్, ఈ రూబీ బీట్స్ ఏదైతే ఉంటాయో ఇవన్నీ రూబీ స్టోన్స్ అన్ని ప్రీషియస్ మాత్రమే యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే. సో చాలా బాగుంటుంది మేడం వర్క్ అనేది. ఇది జింకలైనా కానీ పికాక్స్ అయినా కానీ కార్వింగ్ అనేది చాలా డీటెయిలింగ్ గా కనిపిస్తూ ఉంటుంది ఈ వడ్డానంలో. యప్. సో ప్రీషియస్ మెటల్స్ అనేది యూస్ చేస్తారు కాబట్టి రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది. కొంతకాలం వాడుకున్న తర్వాత మళ్ళీ మనం దాన్ని రిటర్న్ చేయాలి, ఎక్స్చేంజ్ చేయాలి అనుకుంటే సో అదే ధర ఉంటుందా, ఎలా ఉంటుంది? 65% ఎక్స్చేంజ్ వాల్యూ ఆన్ ఎవ్రీ స్టోన్ మేడం. ఓకే, ఓకే. సో మనకి ఎంతకాలం దాన్ని వాడుకుంటామో అది వాడుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ అప్పుడు వచ్చినటువంటి ట్రెండ్కి తగ్గట్టుగా లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నటువంటి వడ్డానం ఇక్కడ చాలా క్లియర్గా చూస్తే, మామూలుగా శివ కేశవులకి అభేదం లేదు అంటారు, శివుడు కేశవుడు ఒకటే అనే వాదన అనేది ఉంటుంది. పూజలు కూడా అలాగే చేస్తూ ఉంటారు. ఇందులో వినాయక స్వామి కనిపిస్తున్నాడు. వినాయకునికి తొండం మీద వెంకటేశ్వర స్వామి కనిపించడం అనేది, వినాయకుడి చెవుల్లో శంకు చక్రాలు కనిపించడం అనేది దీనికి ప్రత్యేకత. అండ్ అష్టలక్ష్ములు కూడా ఉన్నారు. సో ఇక్కడ అమ్మవారు ఉన్నారు, శివకేశవులు కూడా ఉన్నారు, అంతే కదా. ఉన్నటువంటి వర్క్ ఏంటి? ఇది కంప్లీట్లీ 3D వర్క్ లో వస్తుంది మనకి ఘాట్ వర్క్మెన్షిప్. మీరు చూసుకున్నట్టయితే ఇదే వినాయకుడికి చెవుల మీద శంకు చక్రాలు కూడా ఇంక్రీజ్ చేశారు. అండ్ ఆల్సో ఇది రష్యన్ ఎంబ్రాల్స్ తో లిటిల్ బిట్ సీజర్ స్టోన్స్ తో ఇంక్రీజ్ చేసి ఇచ్చారు. అండ్ పికాక్స్ తో కంప్లీట్లీ ఘాట్ వర్క్ మ్యాన్. సో ప్రతిదీ ఎంబోజ్ అవుతూనే ఉంటుంది, డీటెయిలింగ్ అనేది చాలా హైగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇదంతా కూడా ఎంబోజ్ అవడం అంటే మనకి క్లియర్గా వడ్డానంలోనే కాదు బయటికి కూడా వచ్చి ఇలా ప్రస్ఫుటంగా కనిపించడం. లక్ష్మీదేవి రూపాలు అనేవి బయటకు ఉన్నాయి. అంటే వడ్డానం లోపల కనిపించకుండా బయటికి కనిపించడం, చాలా ప్రస్ఫుటంగా ఎంబోజ్ అయి కనిపించడం అనేది ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ ఒక రిచ్ అండ్ గ్రాండియర్ లుక్ ఉంది. ఇక్కడ చాలా ముద్దుగా కనిపిస్తున్నాడు గణపతి మీద వెంకటేశ్వర స్వామి నామాలు కూడా చాలా క్లియర్గా కనిపించేట్టుగా చేసినటువంటి ఈ క్రాఫ్ట్మెన్షిప్కి నిజంగా జ్యువెలరీ కలెక్షన్స్ ఎంత ఉన్నాయి అనడానికి క్రాఫ్ట్మెన్షిప్ ఎంత ఖచ్చితంగా వర్క్ చేస్తున్నారు అనేది కూడా యాడ్ ఆన్ థింగ్ అవుతుంది, అడిషనల్ క్వాలిఫికేషన్ అవుతుంది. జస్ట్ లైక్ దట్ కంప్యూటర్ డిజైన్స్ మాత్రం కాదు ఇవేవి. సో అది ఇది ఇంకొక డిజైన్ మనకు కనిపిస్తోంది. ఇదంతా కూడా లక్ష్మీదేవి రూపం. అండ్ నాకు తెలిసి ఇది కూడా ఎంబోజ్ వర్క్. అండ్ ఇక్కడ ముత్యాలు చూసారా, ముత్యాలతో పాటుగా ఉన్నటువంటి ఒక అట్రాక్టివ్ థింగ్గా కనిపిస్తోంది, కాంట్రాస్ట్ అనేది కనిపిస్తోంది. సో ఈ వర్క్ ఏంటి? మీ ఘాట్ వర్క్ లోనే ఎంబోజింగ్ వర్క్మెన్షిప్ మేడం. మీరు ఇక్కడ డీటెయిలింగ్ ఏదైతే చూస్తూ ఉంటారో మనకి ఎలిఫెంట్స్ కానీ లక్ష్మీదేవులు కానీ, ఏదైతే పల్లకిలో ఇన్సెట్ చేసిన లక్ష్మీదేవి కానీ సేమ్ యాజ్ యూజువల్ గా నక్షి బాల్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్ లో ఇచ్చారు ఈ వడ్డానం అనేది. చాలా గ్రాండ్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇక్కడ గోల్డ్ అండ్ పర్ల్స్ బాల్స్ ఉన్నాయి. అండ్ ఘాట్ వర్క్ అనేది పల్లకిలో లక్ష్మీదేవి ఊరేగుతున్నారు. అష్టలక్ష్ములు అలాగే ఉన్నారు. మిడిల్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి కూడా చాలా గ్రాండియర్గా ఉంది. అండ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ప్రతి ఒక్క వర్క్ యూనిక్ వర్క్, ఎక్స్క్లూజివ్ వర్క్. అండ్ మోర్ ఓవర్ కంప్యూటర్ డిజైన్స్ మాత్రము కాదు, ఒక పర్టికులర్ క్రాఫ్ట్మెన్షిప్, వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యం, వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అంతా ఇందులో కనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ స్పీక్స్ అంటారు కదా, అది నిజంగానే కనిపిస్తోంది. సో ఈసారి వెడ్డింగ్ కలెక్షన్తో ముకుందా జ్యువెలర్స్ రెడీ అయిపోయింది. సో ముహూర్తాలు కూడా దగ్గర పడుతున్నాయి కాబట్టి ముకుందా జ్యువెలర్స్ని విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఒకటి కొనాలి అని వస్తే ఖచ్చితంగా రెండోది కూడా కొంటారు అనేది ముకుందా జ్యువెలర్స్ ప్రతిసారి పదే చెప్తుంటారు. ఎందుకంటే మిగతా చోట కంటే కూడా లైట్ వెయిట్లోనే హెవీ వర్క్ ఉన్నటువంటి జ్యువెలరీ లభించడం అనేది ముకుందా జ్యువెలర్స్ ప్రత్యేకత. ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19న గొప్ప ప్రారంభం.